మార్కాపురం జిల్లా కలచువలపాడులో ఉద్రిక్తత నెలకొంది. తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు వెచ్చించి పైప్లైన్లు ఏర్పాటు చేసినా చుక్క నీరు అందటం లేదని నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యపై 80 కుటుంబాలకు చెందిన మహిళలు, పురుషులు కాలి బిందెలతో సచివాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. నీటి సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికైనా తాగునీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కల్జులపాడు పంచాయతీలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అని చెప్పి మేము 22/12/2025న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో అర్జీ చేయడం జరిగింది. ఆ రోజు డిపిఓ గారు టీఎల్పిఓ మార్కాపురం వారికి విచారణ నిమిత్తం రాయడం జరిగింది. కానీ వారు ఎటువంటి స్పందన లేదు దీని మీద. అదేవిధంగా మళ్ళీ మేము 16వ తారీఖు 3వ నెల మన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ పంచాయతీ నిధుల గురించి అర్జీ పెట్టడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి స్పందన లేదు. మరి అధికారులు కుమ్మక్కయ్యారో ఏదో మాకు తెలియట్లేదు. పంచాయతీ నిధులు అయితే మొత్తం దుర్వినియోగం చేశారు. దీని మీద కలెక్టర్ గారు దృష్టి సారించి మరొకసారి విచారణ చేపడతారని తెలియజేస్తున్నారు. సచివాలయానికి పక్కనే ఉన్నటువంటి కాలనీలో బస్టాండ్ సెంటర్లో దాదాపు 80 కుటుంబాలు, ఒక హై స్కూల్ ఉండడం జరిగింది. వీటికి తాగడానికి సాగర్ నీళ్ళు అయితే లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సాగర్ నీళ్ళకు సంబంధించి కూడా గతంలో 1,35,000 పంచాయతీలో నుంచి డబ్బులు రాజేసి పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ మరమ్మతులు చేయమని చెప్పి చాలా సార్లు కోరినప్పటికీ ఇప్పటికి ఎటువంటి స్పందన లేదు అధికారుల నుంచి. మాకు త్వరగా